చిన్న పని చేసినా తొందరగా అలిసిపోవటము అండ్ ఈవినింగ్ 4:00, 5:00 అయ్యే టైంకి అసలు ఓపిక లేకుండా నీరసంగా ఉండటము. అండ్ వీళ్ళలో గమనించే ఇంకొక లక్షణం ఏంటి అనంటే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్. సాధారణంగా ఎవరికైనా సరే మగవాళ్ళకి ఎర్లీ మార్నింగు లెగిసేటప్పటికి అంగం గట్టిపడి ఉంటుంది. ఎవరిలో అయితే సెక్షువల్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయో అటువంటి వాళ్ళలో ఈ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా ఉండవనమాట. ఈ సెక్షువల్‌గా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల. ఇది కూడా చాలామంది నోటీస్ చేసే సింప్టమ్స్. అండ్ టెస్టిస్‌ని పట్టుకొని చూసినట్లయితే ఇట్లా జస్ట్ వాళ్ళ పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళే టెస్టిస్‌ని పట్టుకొని చూసినట్లయితే వారికోసిల్ లేని టెస్టిస్ నార్మల్‌గా ఉంటే, వారికోసిల్ ఉన్నప్పుడు టెస్టిస్ సైజు చాలా చిన్నగా ఉంటది. నార్మల్ టెస్టిస్ ఈ సైజు ఉంటే, వారికోసిల్ ఉన్నప్పుడు టెస్టిస్ సైజు కొంత చిన్నగా ఉంటది. ప్లస్ టెస్టిస్ పైన ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ ఉబ్బిపోయి పట్టుకొని చూసినప్పుడు వానపాముల్లాగా ఏదో రక్తనాళాలు ఉబ్బిపోయినట్లు వానపాముల్లాగా పట్టుకున్నప్పుడు తెలుస్తాయి. బాగా ఎక్కువ గ్రేడ్ వారికోసిల్ ఉన్నప్పుడు జస్ట్ చూసుకున్న టెస్టిస్‌ని చూసుకున్నా కూడా పైన ఇట్లా వానపాముల్లాగా నరాలన్నీ ఉబ్బిపోయినట్లు, తేలుతున్నట్లు కనపడతా ఉంటాయన్నమాట. ఇది కూడా కామన్‌గా కనపడే ఒక లక్షణము. వీటన్నిటితో పాటు ఇంకా బెటర్‌గా వాళ్ళకి ఆ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది చెక్ చేపించుకోవాలి అని అనుకుంటే బెస్ట్ ఉండే టెస్ట్ ఏంటి అనంటే స్క్రోటల్ డాప్లర్ అంటారు. అంటే టెస్టిస్‌కి సంబంధించిన స్కానింగ్ అనమాట. ఎవరైతే టెస్టిస్‌లో ఈ అల్ట్రాసౌండ్ స్క్రోటల్ డాప్లర్ చేపించుకుంటారో, ఈ స్క్రోటల్ డాప్లర్ చేపించుకున్నప్పుడు టెస్టిస్‌లో ఉన్న రక్తనాళాలు ఇట్లా ఉబ్బిపోయి లావుగా కనపడతాయి. నార్మల్‌గా టెస్టిస్‌లో ఉన్న రక్తనాళాలు చాలా చిన్నగా ఇట్లా ఉంటాయన్నమాట. అక్కడొకటి రెడ్ కలర్‌లో గానీ, బ్లూ కలర్‌లో గానీ కనపడతాయిలే గానీ, ఇట్లా గుంపులుగా ఒకదానికొకటి అతుక్కుపోయి ఇట్లా కనపడవు. ఇది వారికోసిల్ ప్యాటర్న్ అనమాట. ఇది వారికోసిల్ ప్యాటర్న్ ఆఫ్ అల్ట్రాసౌండ్. సో, ఎవరిలో అయితే స్కానింగ్ చేపించుకున్నప్పుడు ఇట్లా టెస్టిస్‌లో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి స్కానింగ్‌లో ఇట్లా కనపడుతుందో దాని అర్థం ఏంటి అనంటే వాళ్ళకి వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్నట్లు.